ప్రైజ్లాడండి. దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ రోజున ఆయన ఉదయకాలం వేళనైనా జూలై మొదటి రోజు మొదటి దినాన మొదటి గంటల్లోనైన మీ యొక్క ఆలయంలోకి ప్రవేశించి మీ పాదాల చెంత చేరి మీ జీవం కలిగిన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దయమ్మ మీకే నాయన తండ్రి యేసయ్య, ఉదయకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జూన్ నెల మాసమంతయు కాచి కాపాడి జూలై నెల మొదటి రోజు మొదటి గడియలో మీ యొక్క పాదాల చెంత చేరి మీ జీవం కలిగిన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నా సరైన క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు జూలై మొదటి రోజు కాబట్టి ఈ పరిశుద్ధ లేఖనము మొట్టమొదటి అధ్యాయము 1వ వచనం చూద్దామండి. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమంటున్నాడండి ఇక్కడ? ఆదియందు అంటే బిగినింగ్, అంటే ప్రారంభంలోనే మొట్టమొదట దేవుడు భూమి ఆకాశములను సృజించాడట. అలాగే కీర్తనల మొదటి అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు మనకి ఒక ఆజ్ఞ తెలియజేస్తున్నాడండి. ఈ విధంగా జీవించండి అని చెప్పి మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏమంటున్నాడండి ఇక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3వ వచనం అంటున్నాడు, అతడు నీటి కాలమున ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఏ విధంగా ఉంటుందంటండి? అతడు ఏ పని పూనుకున్నా కూడా అందులో విజయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు. కడలేని కాడలి తీరము ఎడమాయ కాడకున బ్రతుకున, కడలేని కాడలి తీరము ఎడమాయ కాడకున బ్రతుకున, గురిలేని తరుణాన నేరువగా నాదరినే నిలిచివా నా ప్రభు, గురిలేని తరుణాన నేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడి నా మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడి నా మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలో నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలో నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఆయన గడిచిన కాలం అంతయు మీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఈ విధంగా నాయన ఉదయకాలం వేళ మీ యొక్క పాదాల చెంత చేరి మీ యొక్క ఆలయంలోకి ప్రవేశించి జూలై మొదటి రోజు మొదటి దినాన నాయన మీ యొక్క పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరుస్తుండగా మా యొక్క స్తుతులకు పాత్రుడా, మా యొక్క ఆరాధనకి యోగ్యుడా, ఇశ్రాయేలు దేవా, నిన్న నేడు రేపు ఏ ఖరీదుగా ఉన్న దేవాది దేవ, మీరే మాకు తోడుగా ఉన్న
తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దయమ్మ మీకే నాయన ఉదయకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభువా. అలాగే నాయన తండ్రి యేసయ్య మా యొక్క తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి ఆయన, మా యొక్క భారతదేశాన్ని దీవించండి ఆయన. ఇప్పుడైతే నాయన ఇస్రాయల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న తండ్రి మీరే నాయన మీ ప్రజలకు నాయన మీ యొక్క స్వాస్థ్యానికి విజయాన్ని అనుగ్రహించి రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించండి నాయన. అలాగే నాయన మీరు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన ఇదిగో నీ తల్లి గర్భంలో పిండాకృతిగా ఉన్నప్పుడే నేను ఎరిగితిని, జనములకు ప్రవక్తగా నేను నియమిస్తున్నాను, నీ నోటి నుండి వచ్చు ప్రతి వచనాన్ని నేను నెరవేరుస్తానని మీరిచ్చిన అధికారం కలిగిన నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ప్రభువా. మీరే మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ఈ యొక్క అన్య జనుల్లో మీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ప్రారంభించబడిన ఈ యొక్క కల్వరి ప్రార్థనా మందిరాన్ని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేయండి ఆయన. ఇందులో మీ నిత్యం నివాసం ఉండి మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ఆయన. ఇక్కడ జనులను ఆయన మేము పిలుస్తారా నాయన, మీరే ఏళ్ళ వయసు మీ యొక్క సన్నిధికి జనులందరినీ సమకూర్చి ఇక్కడ జరిగే ఆరాధనలో పాటల యందు ప్రార్థన యందు వాక్యం అందు ప్రతి కార్యక్రమంలో మీరే మాకు తోడుగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన మీరే మాకు ద్వారాలు తెరవండి ఆయన, అవకాశాలు ఇప్పించండి ఆయన. ఎందుకంటే మీరే సెలవిచ్చినట్లుగా నేను ఒకనికి ద్వారాలు తెరిచిన మీగలవాడు ఎవరన్నా తండ్రి. మీరే మాకు ద్వారాలు తెరిచి అవకాశాలు ఇప్పించి అనేక చోట్ల నన్ను మీ యొక్క ఘనమైన పాత్రగా, మీ యొక్క సువార్తకు, మీ యొక్క రాజ్యవ్యాప్తికి నన్ను మీ యొక్క ఘనమైన పాత్రగా మీరే నన్ను నిలువ పెట్టుకున్న ఆయన. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన వాగ్దానం నాయన, నన్ను గణపరచు వారిని గణపరుస్తాను తండ్రి. మీరే మీ దీనదాసుని గణపరిచి అన్ని చోట్ల మీ యొక్క ఘనమైన పాత్రగా నిలువ పెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న మీ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఇండియన్ లీడర్స్ అని ఫిల్మ్ స్టార్స్ బ్లెస్సింగ్ ఛానల్ అయినా రూపాంతరము పొందిన ఆయన ఏంజల్ టీవీగా నాయన తండ్రి ప్రచారం జరుగుతున్న తండ్రి కృపను అనుగ్రహించండి ఆయన. ఈ యొక్క ఏంజల్ టీవీలను ఆయన ఆశీర్వదించండి ఆయన. ఎందరెందరైతే మీ యొక్క వాక్యం మీ యొక్క కీర్తనలు విని మీ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఆ బిడ్డలందరికీ నాయన కీర్తనలో 128:1 ప్రకారం జరిగించండి ప్రభువా. రాబో రోజుల్లో నాయన ఈ యొక్క ఏంజల్ టీవీ నాయన తండ్రి యేసయ్య నాయన తండ్రి అనేక భాషల్లో నాయన తండ్రి తర్జుమా అయిన ఆయన మీ మాటలు, మీ యొక్క వాక్యం, మీ యొక్క పాటలు, మీ యొక్క కీర్తనలు ఆయన వెల్లువడే కృపను అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనల మనవలు అన్నీ నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. వీటన్నిటికీ రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. అందరికీ వందనాలండి. ఇట్లు ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమితి అధ్యక్షులైనటువంటి వనిపెంట శ్రీనివాసరెడ్డి అందరి మరి ఒకసారి వందనాలండి. ఆమేన్.